అందరికీ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కలిపి రాస్తే ఎంత బెనిఫిట్ మన హెయిర్కి అని చెప్పి. సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను నా హెయిర్కి నేను ఎలా కేర్ తీసుకుంటాను, నేను ఎలా క్యాస్టర్ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్ కలిపి యూజ్ చేస్తానని చెప్పి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. షార్ట్ వీడియో పోస్ట్ చేయగానే డీటెయిల్గా ఎలా వాడాలి ఏంటి ఎలా యూజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు. సో నేను అందుకే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పిన ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు కన్ఫామ్గా అర్థమవుతుంది. అప్పుడు మీరు కూడా వెంటనే ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు మీరు స్కిప్ చేస్తూ చూసినట్టయితే నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థం కాదు, ఎలా యూజ్ చేయాలో కూడా మీకు తెలీదు. సో నేను చెప్పినట్టే మీరు ఫాలో అయిపోను. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ హెయిర్ ఆయిల్ ఎప్పటి నుంచి యూజ్ చేసేదాన్ని ఏంటి డీటెయిలింగ్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఏంటంటే నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది అయితే అస్సలకి కాదు. నేను ఇప్పుడే స్టార్ట్ చేసి రిజల్ట్ చూసి మీకు చెప్పింది అయితే కాదు. నేను కొన్ని ఇయర్స్ లాంగ్ టర్మ్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా ఫాలో అవ్వండి. నాకు ఇంత లాంగ్ హెయిర్ ఉండడానికి కారణం డెఫినెట్గా అదే. మెయిన్ నాకు చాలా రెడ్ హెయిర్ ఉండేది. ఆ రెడ్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్కి టర్న్ అవుట్ అయింది. సో మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అని చెప్తాను నేను. అది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, సింపుల్. నేను ఇది ప్రిపేర్ చేయడానికి పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నా హెయిర్ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. అండ్ 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో మనం 1:2 రేషియో యూజ్ చేసాము. 1:2 రేషియో అంటే 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కి 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం డబుల్ బాయిలర్ మెథడ్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్ అంటే ఏం లేదండి, బౌల్ తో వాటర్ తీసుకొని ఈ ఆయిల్ అందులో పెట్టుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఈ ఆయిల్ హీట్ అవుతుంది. లైట్ గా హీట్ చేసుకోండి, అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా హీట్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ ఆయిల్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా రాకుండా లైట్ గా మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్ ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్ కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, మంచిగా చిక్కులు లేకుండా హెయిర్ ని దువ్వుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను అప్లై చేసి చూపిస్తాను. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ ని రౌండ్ గా చేసుకుని ఆయిల్ లో డిప్ చేస్తూ అప్లై చేసుకోండి. అలా అయితే స్కాల్ఫ్ కి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని అప్లై చేస్తూ ఉండాలి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు స్కాల్ఫ్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మిగిలిన కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అప్పుడు హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రై హెయిర్ ఉంటుంది కదా, దాని మీద అప్లై చేసుకుంటే ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది. నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎందుకు అప్లై చేయమంటున్నాను అంటే, చాలా మందికి స్కాల్ఫ్ లో బ్లాక్స్ ఉంటాయి కదా, ఇలా గోరువెచ్చగా అప్లై చేయడం వల్ల ఓపెన్ అయ్యి హెయిర్ గ్రోత్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తో మంచిగా మసాజ్ చేసుకోవాలి. మినిమం 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకోండి. మీ దగ్గర టైం ఉంది అంటే ఓవర్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర టైం లేదు అంటే 1 అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇదే న్యాచురల్ కండిషనింగ్ గా యూజ్ అవుతుంది. ప్రిపేర్ చేయాలో చూసారు కదా, ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ చాలా ఛాన్సెస్ ఉంటాయి దీంతో, అండ్ రెడ్ హెయిర్ బ్లాక్ కావడానికి యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గ్రే హెయిర్ ఉంటుంది కదా చాలా మందికి, ఆ గ్రే హెయిర్ కూడా షార్ట్ టర్మ్లోనే తగ్గించడానికి కూడా యూజ్ చేస్తుంది. క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ కలిపి మనం యూజ్ చేసినట్లయితే స్ప్లిట్ ఎండ్స్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో స్కాల్ఫ్ని బాగా కూల్ చేస్తుంది. న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే చాలామందికి ఇప్పుడు స్కాల్ఫ్ ఉంటుంది, బ్లాక్ అయిపోయి ఉంటుంది, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదు. సో దాన్ని క్లియర్ చేసి మంచిగా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కలిపి మనం యూజ్ చేసినట్లయితే చాలా పల్చగా సన్నగా ఉంటుంది. వాళ్ళకి వాల్యూమ్గా కనిపించడానికి ఇది బెస్ట్ ప్యాక్ అని చెప్తాను. డ్రై స్కాల్ఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి సాఫ్ట్గా స్మూత్గా అవడానికి యూజ్ అవుతుంది. ఫ్రీజ్ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది, రెడ్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది, గ్రే హెయిర్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటే మనం ఎందుకు యూజ్ చేయకుండా ఉంటుంది చెప్పండి. సో మీరు యూజ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో మనం హెడ్ బాత్ చేసేయడమే. మైల్డ్ షాంపూ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా, అంటే కెమికల్ ఫ్రీ ఉన్న షాంపూ మనం యూజ్ చేయాలి. కెమికల్స్ ఎక్కువ లేని షాంపూ మనం చూస్ చేసుకొని ఆ షాంపూతో మనం హెడ్ బాత్ చేసేస్తే వీక్లీ 2 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. నాకు లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నానంటే నేను డెఫినెట్గా వీక్లీ 2 అయినా అప్లై చేస్తూ ఉంటాను. నాకు కుదరకపోతే వీక్లీ 1 అయినా అప్లై చేస్తూ ఉంటాను. ఎఫర్ట్స్ పెట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తే. హెయిర్ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా కామెంట్ చదివి
అందరికీ రిప్లై ఇస్తాను. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో అనేది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారు, ఈ హెయిర్కి ఎలాంటి రిలేటెడ్ వీడియో చేయమంటారు మీరే కామెంట్ చేసేయండి.